హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎక్స్ప్లోర్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఉంటుంది వ్యాలంటైన్స్ డే స్పెషల్. మళ్ళా ఎట్లుండాలి, మంచిగా ఉంటుంది వీడియో. లాస్ట్ దాకా చూడుర్రి, జర సబ్స్క్రైబర్లను కూడా చూడుర్రి మళ్ళా మీరే. ఓకే, ప్లేస్ అయితే నైట్ వ్యూలోనే బాగుంటుంది, అందుకే నైట్ వచ్చి షూట్ చేస్తున్నా. చూస్తురుగా ప్లేస్, మనం ఏది చూపించినా కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది ఏంటంటే డౌన్ టౌన్ లెక్కనే, కానీ ప్రాపర్ డౌన్ టౌన్ కాదు. ఇక్కడ ఆఫీసులు అన్నీ కూడా ఉంటాయి, అందుకని ఈ బిల్డింగ్లు అన్నీ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. కానీ ఇది మార్నింగ్ కూడా బాగుంటుంది, ఈవినింగ్ కూడా బాగుంటుంది. ఈ రోజు చెప్పినట్టు ఏంటంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా, అందుకనే మనం కొత్తగా చూడడానికి వచ్చినాము. ముందు అయితే వాళ్ళు పెట్టిన సెటప్ వ్యాలంటైన్స్ డేకి సూపర్ అంటే సూపర్ ఉంది, చూపిస్తా పదండి. ఆడ చూస్తురుగా మన వాళ్ళు మొత్తం చలిమంట వేసుకొని. ఇక్కడ ఏంటంటే కొన్ని రెస్టారెంట్లు బయట కూర్చోవాలంటే మనకు చలి ఉందంటే అట్లా చలిమంటలు వేసుకుంటారు అనమాట. బయట కూర్చోనికి మంచి వేడిగా ఉంటుంది. ప్లేస్ చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏంటంటే మనం ప్రాపర్గా ఒక రోజు మొత్తం ఆఫీస్ అంతా మనకి చికాకు అంతా ఉంటే నీట్గా ఈవినింగ్ వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చున్నామంటే స్ట్రెస్ అంతా ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఈ ప్లేస్లోకి వచ్చి కూర్చుంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది, అంత రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. ఈ లేక్ ఉంది కదా, ఈ లేక్ ప్రాపర్గా మార్నింగ్ ఈవినింగ్ అంతా కూడా మస్తు ఉంటుంది కూర్చోనికి. ఇప్పుడు మనం పోయే కెనాల్కి ఇదే అనమాట దారి. ఇదంతా సాయంత్రం పూటలు వాకింగ్ కూడా చేస్తారు మంచిగా. మంచిగా తినేసి వచ్చినామంటే ఇక్కడ వాక్ చేసినామంటే ఇక తిన్నది అరిపోవాలి, అట్లుంటుంది. ఇక చూద్దాం పదండి మన ప్లేస్. చిన్నప్పుడు ఎప్పుడో ట్యాంక్ బండ్లు ఎక్కినాయి ఇవన్నీ, ఇంత ఇంతయి. ట్యాంక్ బండ్ పక్కన అదేదో పార్క్ ఉంటుండే, అదేందో నేను మర్చిపోయినా, కింద కామెంట్ పెట్టుర్రి. మన వాళ్ళు హైదరాబాద్లో ఉంటే ఇవన్నీ అప్పట్లో ఆడుతుండే. ఇప్పుడు చూడంగానే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అన్నీ చూస్తుంటే. ఒక్కసారి బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో చూపిద్దాం అనుకుంటున్నా. నేనైతే తల ఎత్తుతుంటే మాత్రం ఎంత పెద్దగా ఉందో మాత్రం నా తల అయితే పట్టేస్తుంది అట్లా చూస్తుంటే. అమ్మ ఆడేనో ఉన్నది. బిల్డింగ్ల ఆర్కిటెక్చర్లు అయితే చూడనీకి మస్తు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడెప్పుడో కట్టిన బిల్డింగ్ లెక్క. ఆ మెట్లయితే చూస్తురుగా, ఇప్పటి అయితే కాదు, ఇది ఎప్పటిదో ఆర్కిటెక్చర్ అంతా ఇట్లానే ఉంది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ రివీల్ వచ్చేసింది అనమాట. ఇది ఓన్లీ వ్యాలంటైన్స్ డేకే పెట్టిర్రు స్పెషల్గా. 18th దాకా ఉంటుంది అంటే ఇది. చెట్లు అన్నీ అయితే మెరిసిపోతున్నాయి, కరెక్ట్ చెట్టు ఆకారం ఎట్లుందో అట్లనే పెట్టిర్రు, మస్తు పెట్టిర్రు. చూస్తురుగా, వెనక మ్యూజిక్కి సింక్ అయితే లైట్స్ వస్తున్నాయి చూడుర్రి, సూపర్. వెనక సాంగ్ వస్తుంది, దానికి సింక్రనస్గా ఈ లైట్లన్నీ వెలుగుతున్నాయి అనమాట. ఇది ఓన్లీ వ్యాలంటైన్స్ డే వరకే ఉంటుంది, అందుకనే మనం మిస్ కావద్దుగా. మన వాళ్ళకి చూపించాలంటే స్పెషల్ ప్లేసులు చూపించాలి, అందుకనే ఇట్లాంటివి వస్తాం అనమాట మనం. చూడరి, ఇదంతా వచ్చేసి కెనల్ వాక్ అంటారు. మస్తు పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైం. బిల్డింగ్ పైన ఎంత పెద్ద క్లాక్ ఉందో చూడరు. మీకు చిన్నగా కనిపించవచ్చు, కానీ అది చాలా పెద్ద క్లాక్ ఉంది. పనిచేస్తుందో లేదో, ఎంత అయింది నాకు టైం, పనిచేస్తున్నట్టే ఉందిలే. ఈ పక్కన చూస్తురుగా, యునైటెడ్ స్టేట్స్ మెక్సికో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంట ఈ బిల్డింగ్ మొత్తం. ఓల్డ్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్ అయితే చూడనీకి అయితే అసలు ఎప్పుడో పాతకాలంకి వెళ్ళిపోయినట్టే ఉన్నాయి ఇవన్నీ. ఇవంతా కూడా నేను ఇందాక చెప్పినట్టు డౌన్ టౌన్ లెక్క అనమాట. బిల్డింగ్లు అన్నీ అప్పటి ఆర్కిటెక్చర్ అట్లనే ఉండిపోయినాయి. మనం లోపలికి వెళ్ళని కాదు, డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసిన, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎవడన్నా వచ్చి కొడతాడేమో అనుకున్నా. ఆ మధ్యలో బ్రిడ్జ్ కనిపిస్తుందా, అది కూడా మస్తు ఉంది చూడనీకి. వ్యాలంటైన్స్ డే వీడియో అంటే స్పెషల్గానే ఉంటుంది. ఇగో ఇట్లా లైట్లు మొత్తం డించాక్ ఉంటుంది. ఎటు పోకుర్రి, ఇంకా బిల్డింగ్లు కూడా ఉన్నాయి, చూపిస్తా ఆగుర్రి.
ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇదంతా ఏంటంటే పార్కింగ్ స్పేస్ అనమాట. డౌన్ టౌన్లల్లో ఇరుకిరుకు ఉంటుంది అనమాట. మనకి ఓన్లీ రోడ్లే చాలా చిన్నగా ఉంటాయి. సో అట్లాంటప్పుడు పార్కింగ్కి కష్టమవుతుంది కదా. ఏదన్నా పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే ఈ చెట్ల వెనకాల కనిపించేది మొత్తం పార్కింగ్ స్పేస్. దీంట్లో నుంచి బిల్డింగ్లకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. అట్లనే అందరికి ఈజీ అయిపోతుంది అనమాట. ఎండ వచ్చినా వాన వచ్చినా ఏమొచ్చినా అని ఏం కాదు, అక్కడ పార్కింగ్ పెట్టుకోవడం, మనం ఆఫీస్లలోకి వెళ్ళిపోవడమే. ఈ మధ్యలో బ్రిడ్జ్ కూడా ఇదేంది, కింద కెనల్ ఉంది కదా, ఆ కెనల్కి కనెక్షన్గా అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఈజీగా పెట్టారు అనమాట. ఇందాక మనం కార్ పార్కింగ్ చూసినాం కదా, ఆ కార్ పార్కింగ్ ఇదే బిల్డింగ్ అనమాట కనెక్షన్. అసలు ఒక్కొక్క దాని ఎంట్రన్స్లు హై సీలింగ్లు చూసి, లోపల ఒక్కొక్క దానిది వాళ్ళ వాళ్ళ డెకరేషన్లు చూసి పిచ్చి లేచిపోతుంది. ఈ బిల్డింగ్ చూస్తారు కదా, చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు దీని లోపలికి ఎంట్రీ ఉంటే నేను లోపలికి కూడా పోయి చూపిస్తా, కానీ మీకు కనిపిస్తుంది కదా ఎంట్రీలు ఇక్కడ ఇట్లా పెద్ద పెద్ద హోటళ్ళకి ఇంత పెద్దగా ఉంటాయి అన్నమాట. చాలా హై సీలింగ్ వాల్స్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఎంట్రన్స్లో డెకరేషన్ చేసుకుంటారు. చూస్తురుగా మస్తుంది. లోపలైతే ఎవరు లేరు, ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము. ఎవడన్నా ఏమన్నా అంటే బయటకు వచ్చేద్దాము. రివాల్వింగ్ డోర్ యూజ్ చేసుకొని లోపల పోమన్నారు, చూద్దాము. క్లోజ్ చేసింది. ఇందాక పార్కింగ్కి ఒక బిల్డింగ్ చూపించిన కదా, ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ రెండు ఒకళ్ళే అంట. అసలు లోపల ఇంటీరియర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కట్లాగా చెప్పిన కదా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకో బిల్డింగ్, ఇందాక కింద నుంచి చూపించిన కదా, ఇది ఇంకో బిల్డింగ్. ఈ పక్కనంతా మనకి కెనల్, ఇక్కడి నుంచి పోతూనే ఉంటుంది. నడుచుకుంటూ పోతుంటే ఈ పక్కన ఏదో కనిపించింది, చూడనీకి అప్పట్లో రిప్రజెంటేషన్ లెక్క కనిపించింది. మస్తు ఉంది చూడనీకి, చూడుర్రి. ఇక్కడ ఏదో ఆర్కిటెక్ట్ ఆఫీసు మొత్తం ఓపెన్గా పెట్టారు. ఇక్కడ ఆఫీస్ కల్చర్ ఎట్లుంటుంది అంటే, ఇగో కనిపిస్తుందిగా, మొత్తం ఎవరి కాళ్ళు పక్కన పక్కన వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ఇట్లా పని చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆర్కిటెక్ట్ ఆఫీస్ అంటే ఇది. ఇంత చూసినాం కానీ ఈ లేక్ పేరు ఎప్పుడు మర్చిపోయినా నేను. ఈ లేక్ పేరు లేక్ క్యారలిన్ అంట. ఇక్కడ స్విమ్మింగ్ లేదు, ఫిషింగ్ లేదు, డీప్ వాటర్, నో ట్రెస్ పాసింగ్ అన్నీ రాసి ఉన్నాయి. కానీ మనకైతే పీస్ఫుల్నెస్ ఉందిగా, చాలు ఏది లేకపోయినా. మనకు కనిపించే అన్నీ ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అంటారు. ఇది ఏంటంటే కొంచెం రెంట్ కూడా అట్లనే ఉంటుంది, కానీ మనకైతే మొత్తం అన్ని కిందనే రెస్టారెంట్లు ఉన్నాయి, ఐస్ క్రీమ్ షాపులు ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది ఉంది. పక్కనే ఆఫీస్ ఉంటే మాత్రం ఈ పక్కన తీసుకొని ఎంజాయ్ చేస్తారు అందరూ. పెద్ద బిల్డింగ్ దగ్గర పోదాము. వాక్వే చూసిరుగా, అసలు మనం ఏది చూపించినా కానీ మినిమం ఉండాలి, లేకపోతే మనం చూపించాం, అట్లుంటుంది మనతోనే. ఇప్పటిదాకా మన కలెక్షన్లో జింకలు, సింహాలు, పులులు ఇవన్నీ అయిపోయినాయి. కలెక్షన్లో కొత్త యాడ్ అయినాయి, గుర్రాలు వచ్చేసినాయి. ఇక చూడుర్రి, బిల్డింగ్ ఏం తక్కువ ఉందనా అనుకునే బిల్డింగ్ కూడా మస్తు పెద్దగా ఉంది, మస్తు ఉంది. చూడుర్రి, ఎన్ని ఫ్లోర్లు అయితే నాకు తెలియదు కానీ బిల్డింగ్ చూస్తురుగా. మనం చూపిస్తే అన్ని లైట్లు అట్లా వస్తాయి అన్నమాట. ఎట్లుంది వీడియో, నెక్స్ట్ లెవెల్నే. మనం ఏది చూపించినా అట్లనే ఉంటుంది. వ్యాలంటైన్స్ డే కాబట్టి నైట్ వ్యూలో ఇంకా బాగుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. జర సబ్స్క్రైబులు చూడుర్రి, కలుద్దాం మళ్ళీ. లేకపోతే మన మామ ఉన్నాడు ఇందాక కొత్త మామ యాడ్ అయిందిగా, మామని పంపాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్.